ఇప్పుడు చదువుకున్న పిల్లలకి మీరన్నట్టుగా అంటే ఇప్పుడు ఒకవైపు ఎందుకు ఇంత జరుగుతుంది, ఇంకా ఇంత మనం ఇంత టెక్నాలజీలో ఉన్నాము, ఈ మాల వర్గీకరణ, మాదిగ వర్గీకరణ, బీసీ వర్గీకరణ, ఎందుకు ఇవన్నీ అనేవాళ్ళు లేరా చెప్పండి. ఇవాళ ఒక సినిమా గురించి మాట్లాడుకున్న, ఒక సినిమా చూసిన తర్వాత దాని గురించి జరిగిన చర్చ, వీటి మీద నథింగ్ నాన్ సెన్స్ అనే వాళ్ళు కూడా లేకపోలేదా మీరు చెప్పండి. 100% అమ్మా. ఇప్పుడు బాహుబలి సినిమా మీదనో, గుంటూరు కారం సినిమా మీదనో జరిగినంత చర్చ బహుజన చర్చ జరగట్లే. ఇప్పుడు మనం వీళ్ళకి ఏం పని లేదు, లేక ఎత్తుకున్నారు ఈ అంశాన్ని అనేవాళ్ళు కూడా లేదా. దానికి కారణం ఏంటంటే ఆ పిల్లల యొక్క మైండ్ సెట్ మొత్తాన్ని కూడా మార్చినటువంటి సందర్భం. ఎలాంటి సందర్భం అంటే, మనం ఎక్కడికి పోవాలంటే ఇప్పుడు పోవాల్సింది, మన స్టూడియో ఎక్కడ ఉందో అక్కడ ఈ మాదాపూర్లో ఈ హైటెక్ సిటీలోకి వాళ్ళు వెళ్ళాలి. ఐటీ సెక్టార్లోకి కూడా ఇది వెళ్ళాలి. ఇది స్కూల్ నుంచి ఐటీ సెక్టార్ వరకు వెళ్ళాలి. ఇది స్కూల్ నుంచి అమెరికా దాకా పోవాలి. ఇది స్కూల్ నుంచి స్విట్జర్లాండ్, లండన్ దాకా పోవాలి. ఇంకో విషయం మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, అంటే సినిమా విషయాలు గుర్తొచ్చేసరికి ట్రిపుల్ ఆర్, దాంట్లో ట్రిపుల్ ఆర్కి ఆస్కార్ అవార్డు వచ్చింది పాటకి. బ్రహ్మాండమైన పాట కదా. అవును. సో ఆ పాట పాడింది తను కీరవాణి కొడుకు కాలభైరవ అండ్ రాహుల్ సిప్లిగంజ్. అయితే పాట రచయిత బీసీనే కదా, చంద్రబోస్. అయితే ఇటు చంద్రబోస్ అటు రాహుల్ సిప్లిగంజ్ని ఎక్కువగా ప్రమోట్ చేయలేదు. ఆ అవార్డుకి వాళ్ళే ఇది ఇక్కడ కులాన్ని కూడా తీసుకొచ్చారు. ఇందులో వాస్తవం ఉందా? ఉంటుందండి. ఇప్పుడు అంటే ఆ రోజు జరిగిన చర్చ నాకు ఈ రోజు మీరు ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను. అదే చివరికి హైదరాబాద్ నగరంలో చంద్రబోస్ని ఎవరు తీసుకోకపోతే ఫస్ట్ తీసుకుపోయి సన్మానించింది అప్పుడు నేను సాహిత్య అకాడమీ చైర్మన్ని నేనే రవీంద్ర భారతికి తీసుకొచ్చి చంద్రబోస్ని తొలిసారిగా ఫస్ట్ నేను సన్మానించిన తర్వాతనే అన్ని రకాల సన్మాన కార్యక్రమాలు మొదలయ్యాయి. అంటే తప్పకుండా పాటకు కూడా కులం ఉంది అంటున్నాను నేను. భారత రాష్ట్రపతికి కూడా కులం ఉంటుంది, ప్రధానమంత్రికి కూడా కులం ఉంటుంది. కులం లేకుండా ఎందుకుంటుందమ్మా? తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మరి ముర్ము ఉన్నారు. అవును, మనకు తెలుసు కదా ఆ వివక్ష గురించి ఏమన్నారో, ఏం చేశారో, పార్లమెంట్ ఇనాగరేషన్ అప్పుడు ఏం జరిగిందో మనం స్పష్టంగా చూసాం. ఒక స్త్రీకి సంబంధించి, ఒక ఆదివాసీకి సంబంధించి. అందుకే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటంటే ప్రతి ఒక్కటి కూడా మనకు బాధాకరమైనటువంటి చర్చ. కానీ దీన్ని మొత్తం అవసరమైనప్పుడు మాత్రమే వీటిని బయటికి తీసుకొస్తారు. తర్వాత వరలో పెట్టేసి దానికి లాక్ చేస్తారు. ఎవరు అధికారంలోకి రావాలన్నా బహుజనులే, ఎవరు రేపు దేశంలో నిలబడాలన్నా, రాష్ట్రంలో నిలబడాలన్నా బహుజనులే. ఎన్ని చేస్తారండి? మొత్తం ఎలక్షన్స్ వస్తుంటే ఓ బ్రహ్మాండం. ఈ ఎనాలిసిస్లు చూస్తుంటే తల బగిలిపోయే ఎనాలిసిస్లు మొత్తం 2 రోజులు 3 రోజులు బహుజన్ అన్న ఒక పదం లేకుండా ఎనాలిసిస్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మీరు బహుజనులు అన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అదే బహుజనవాదం అన్నారు. దాంతో నుంచి బీఎస్పీ పార్టీ అన్నారు. అక్కడి నుంచి బయటకు ఫస్ట్ పొత్తు అన్నారు. పొత్తు దగ్గర నుంచి అంటే మళ్ళీ మనం ఈ సబ్జెక్ట్ అంతా ఇటు పోయినా రాజకీయాల చుట్టే కాబట్టి ఈ రోజు మరి మాట్లాడుతున్నారు బహుజనవాదం అని చెప్పి. మరి దొరల గడిలో మళ్ళీ మగ్గడానికి ఎట్లా పోయినారు అనే మాటను కూడా మాట్లాడుతున్నారు. అసలు దొరగడి ఇందాక మీకు చెప్పాను. అసలు గడిలేదో తెలంగాణలో అర్థం కాని పరిస్థితి, అసలు దొరలెవరో అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. అసలు ఇప్పుడు మీకు దొరలు, సెమీ దొరలు, ఈ దొరలు అన్నటువంటి పదాన్ని ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అన్నీ మారినాయంటారు. దొర పదం ఎందుకు మారలే చెప్పండి. మరి మీరు కులం పోయింది కదండి, ఎక్కడ లేదు. ఇంకా మీరు అంటారు దొరపదం ఎట్లొచ్చిందని అంటారు మీరు. మళ్ళా రాజకీయాలన్నీ అది రాజకీయాల కోసం దొరపదాన్ని కూడా తమకు అనుకూలంగా దొరలు కూడా మార్చుకుంటారు. అది ఇక్కడ జరుగుతున్న సందర్భం. దొర అన్న పదాన్ని దొరలు కూడా తమకు అనుకూలంగా మార్చుకునేది రాజకీయం, అసలైన రాజకీయం. కానీ ఇదే ఇయాలున్న ముఖ్యమంత్రి కూడా మరి ఆ కోవలకు చెందిన వ్యక్తే కదా. మరి ఈ కోవకు ఆ కోవకు పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఇంకా నువ్వు దొరగడిలోకి పోయినావు, దొరగడిలో పాలన, దొరగలిని మేము బద్దలు కొట్టినామని మాట్లాడుతుంటే అంటే తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? అందుకోసమేనమ్మా నేను స్పష్టంగా మీరు అడిగిన దానికి చెప్పాను. నేను దొరలే దొరగడి అని మాట్లాడితే మేమే మాట్లాడతాం. నాకు అర్థం కాడుతా అది కూడా అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజాలు, ఇక్కడ ఉన్నటువంటి ఏం చెప్తారు ఇప్పుడు నాకు ఇది చెప్పండి ఒక మాట. ఆర్ఎస్ ఎందుకంటే మీకు ఈ బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయనకంటే క్రెడిబిలిటీ ఉంది. ఇప్పుడు కొంతమంది ఒక రకంగా భిన్నాభిప్రాయాలు, రాజకీయ నేపథ్యంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంటే అక్కడ ఒక అధికార పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీలోకి పోకుండా ఎందుకు ఈయన మళ్ళీ దొరల గడి పాలనలోకి ఎందుకు వెళ్ళిండు అని మాట్లాడుతున్నారు. దొరగడి అన్నటువంటి పదాన్ని వదిలేండి, ఎందుకు పోయినాడు అని ముందే క్లారిఫై చేశారు. ఎందుకు పోయినాడు అక్కడికి? ఇప్పుడు ఒకటి
ప్రవీణ్ కుమార్ ఆయనకి స్పష్టంగా అట్టడుగు వర్గ రాజకీయాలు గుండె నిండా నింపుకున్నటువంటి మనిషి, స్పష్టంగా తెలుసు. ఇప్పుడు నిజంగా మీరు అన్న ప్రశ్నకు అటుపోవాలా ఇటుపోవాలా అనుకున్నప్పుడు, నేను ఎక్కువ సేవను అందించడానికి ఎటుపోవాలనుకున్నప్పుడు తను నిర్ణయించుకున్నటువంటి మార్గం బీఆర్ఎస్ పార్టీలోకి పోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయనకు క్లారిటీ ఉంది. క్లారిటీ మనకు లేకపోతే అంటే కష్టం. జనరల్గా జనాలు అడుగుతున్న మాట నేను అడుగుతున్నా, నాకు వేరే వాళ్ళది కాదు. ఒక మునిగిపోతున్న నావ, ఒక మునిగిపోతున్న పడవ అంతా అయిపోతుంది అనుకున్న నేపథ్యంలో అందరూ గేట్లు తెరిస్తే ఇటు పోతుంటే ఈయనేంది ఇటు పోతు, ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదా కాదా? అంటే బహుజన అంశానికి సార్ చెప్పండి, నిజమా కాదు ఈ చర్చ ఉందా కాదా ఇప్పుడు రాష్ట్రంలో? ఒకటి మేడం, ఇది కులగణనకు సంబంధించిన చర్చ కాదు. కానీ అవును, ఒకటి ఆయన బహుజనవాదం కాబట్టి అందుకే అంటే అధికారం కోసం వస్తున్న వాళ్ళు, అధికారం కోసం పోటీ పడేవాళ్ళు బీఆర్ఎస్ మునిగిపోయే నావ అనడం అన్నది పచ్చి అబద్ధం, తప్పు. కాంగ్రెస్ రేపు నిలబడి ఇంకా 10 ఏళ్ల వరకు ఉంటుందన్నది కూడా అసత్యం. రేపు వీళ్ళే మళ్ళీ వాళ్ళు అవుతారు, వాళ్ళే మళ్ళీ వీళ్ళు అవుతారు, మళ్ళీ వాళ్ళే మళ్ళీ తలుపులు దర్వాజాల దగ్గరికి వచ్చి మళ్ళీ తలుపులు బలగొట్టుకొని ఇక్కడ దీంట్లోకి వస్తారు. వీళ్ళు అధికారం ఎట్టొస్తే మనం చూడలేదా? వీళ్ళు ఇంతకుముందు ఎక్కడున్నారు? బీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్లోంచి వచ్చారు. ఎవరమ్మన్నారు వాళ్ళని? కాంగ్రెస్లోంచి 22 మంది ఒకసారి వచ్చి దీంట్లో చేరారు. ఎవరు చేరమన్నారు? తెలుగుదేశంలోంచి వచ్చారు. ఎవరు రమ్మన్నారు? వచ్చారు కదా. ఇక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్లో పోయారు. మళ్ళీ కాంగ్రెస్లోంచి మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తారు వాళ్ళు. దాంట్లో చూడండి, మనం మళ్ళీ చర్చలో మీరు మనం ఇదే ప్లేసెస్లో ఉంటే ఇదే చర్చని మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. తప్పకుండా మళ్ళీ వాళ్ళు ఇటు వస్తారు. షిఫ్ట్ మాత్రం గ్యారెంటీ అవుతారు. ప్రజలు చెప్పాలి. అందుకనే ప్రజలు ఎవరంటే మేము బహుజనం, మేము ప్రజలంటే కూడా అదొక అతీతమైన పదార్థం అన్నట్టు వేయకండి. ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్కి సంబంధించి మీరు చెప్పిన మాటను నిలబడకపోతే తప్పకుండా బహుజనులకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. మాకు 50% గ్రామ స్వరాజ్యాలకు సంబంధించినటువంటి 6000 గ్రామాల్లో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఇచ్చి మాత్రమే స్థానిక సంస్థ ఎన్నికలకు పోవాలి. కాబట్టి గ్రామ సర్పంచ్ మాకు సింగిల్ పాయింట్ ఎజెండా, ఒక ఎజెండా. 6000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు రావాలి. ఆ గ్రామ స్వరాజ్యాలు బహుజన స్వరాజ్యాలు కావాలి. అది ఎప్పుడో 10 ఏళ్లకో 20 ఏళ్లకో కాదు, ఇది రాబోయే కొన్ని నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇవ్వాలి. అన్ని పార్టీలు కూడా దీనికి వచ్చి ముందుగా నిలబడాలి. అన్ని పార్టీలు ఆ డిమాండ్ని పెట్టాలి. లేకుంటే మా ఓట్లు మీకు వేయమన్నటువంటి విషయాన్ని, బహుజనుల చైతన్యాన్ని కూడా మేము నూరుతాం. తప్పకుండా ఈ డిమాండ్ అయిన తర్వాత మాత్రమే ఈ ఎన్నికలు నిర్వహించాలి. 42% అన్నావు, కాదు 56% మేము 50% ఇవ్వండి స్థానిక సంస్థల్లో. మాకు సామాజిక న్యాయం కావాలి, ఆర్థిక న్యాయం కావాలి, రాజకీయ న్యాయం కావాలి. ఫస్ట్ మెట్ మేము అడిగేది. ఈ మెట్ నుంచి మేము పైకి వస్తున్నాం. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించిన ఒక దారి ఏర్పడ్డది. దాన్ని ఎవరు ఆపలేరు. ఆ దారిని నువ్వు కొనసాగిస్తావో, ఎంతవరకు కొనసాగిస్తారో రేవంత్ రెడ్డి మాకు సంబంధించిన అంశం కాదు. ఆ ముఖ్యమంత్రి మాది ఒక డిమాండ్. నీళ్లు, నిధులు, సంస్థల్లో 50% కావాలి. నీళ్లు, నిధులు, నియామకాల తర్వాత జరగాల్సినటువంటి పని ఏమిటంటే బహుజన తెలంగాణ నిర్మాణం జరగాలి. ఆ బహుజన తెలంగాణ నిర్మాణానికి సంబంధించి గ్రామ స్వరాజ్యాలు మొత్తం కూడా రావాలి. ఆ గ్రామ స్వరాజ్యాలు బహుజన స్వరాజ్యాలు కావాలి. సామాజిక న్యాయం కావాలి, ఆర్థిక న్యాయం కావాలి. రాకపోతే ఏదో ఒక రోజు పెన్ డౌన్ చేస్తారు. పెన్ డౌన్ కాదమ్మా, గ్రామాలు మొత్తాన్ని కూడా చిన్న మినీ పట్టణాలుగా మార్చాల్సిన అవసరం ఉంది. ఈ పాలకులకు ఆలోచన ఉంటే. మీరు చాలా దేశాల్లో చూడండి, ఫ్రెంచ్లో చూడండి, అనేక దేశాల్లో చిన్న విలేజెస్ ఉంటాయి. ఆ విలేజెస్ మొత్తం చిన్న పట్టణాలు. ఎట్లాంటి చేతి వృత్తులు అంటే మీరు సిగ్నల్ పడుతుంది, కార్లలో పోతున్నాం మనం, సిగ్నల్ పడుతుంది, ఒక దువ్వెన, కారు దుడిచే వాడు కావాల్సిన టవల్, మఫ్లర్ లాంటిది ఒక టవల్ ఇస్తాడు. అట్లాగే అక్కడ పెన్నులు అమ్ముతాడు, గొడుగులు అమ్ముతాడు. ఒక నిమిషంన్నరలో సిగ్నల్ పడే లోపల ఆ వస్తువు అమ్మి చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు ఇస్తాడు, గాలి బూరలు ఇస్తాడు. ఒక 2 నిమిషాల్లో ఒక వస్తువు నమ్మే నీ స్కిల్స్ ఏ MBA కాలేజీలో చెప్తారంటే ఆ స్కిల్స్ సంచార జాతుల వాళ్ళండి. వాళ్ళకి అదే టెక్నాలజీ అందిస్తే సూపర్ పవర్గా ఈ దేశాన్ని ప్రపంచం మొత్తంలో నిలబెట్టే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ వాడు అట్లే సంచార జాతులు ఉండాలి. వాడికి అవసరమైనప్పుడు 1000 రూపాయలు ఇవ్వాలి, ఓటు వేయించుకోవాలి, పోవాలి. ఇది రాజకీయాలకు ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సంచార జాతులు మనం అన్ని తలలో ఉన్నట్టు వెంట్రుకలు దూకొని ఎంట్రుకలు విసిరేస్తాం. ఆ ఎంట్రుకలతో అత్యంత అద్భుతాలు సృష్టించే పని సంచార జాతుల వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆడతారు, చాపలు అల్లుతారు. హైదరాబాద్లో ఉన్నటువంటి డస్ట్ని తీసి బయట పారేస్తే ఆ డస్ట్ నుంచి బ్రహ్మాండమైనటువంటి ఉత్పత్తులు చేయడానికి కావాల్సిన సామాగ్రి మొత్తం అందించే వాళ్ళు సంచార జాతులకు చెందినటువంటి వాళ్ళు. అసలు సంచార జాతుల వాళ్ళు ఎవరో తెలుసా? అసలు సంచార జాతులు ఎన్ని ఉంటాయో తెలుసా?
ఆ సంచార జాతుల యొక్క జీవన ముఖ చిత్రం తెలుసా? వాళ్ళు ఎట్లా ఉన్నారో తెలుసా? వాళ్ళకు మాత్రం జై శ్రీరామ్ అని ఒక తాంబూర ఇస్తే మాకు ఓట్లేస్తారని మాత్రం మోడీకి తెలుసు. కాబట్టి ఈ దేశంలో 25 కోట్ల మంది సంచార జాతులు ఉంటే ఆ సంచార జాతులకు తాంబూరాలు ఇచ్చి తిరగాలని చెప్పేసి ఓట్లు వేయించుకోవాలని చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఎంతమందికి భారతరత్నాలు ఇస్తారు చెప్పండి అమ్మా మీరు? వీళ్ళందరూ భారతరత్నాలు. వీళ్ళు భారతాన్ని సస్యశ్యామలం చేసేవాళ్ళు. వీళ్ళు ఈ దేశాన్ని సస్యశ్యామలం చేసేటువంటి భూమిపుత్రులు వాళ్ళు. అందుకే ఇప్పుడు గుర్తించి పద్మశ్రీలు ఇస్తున్నారు కదా. పద్మశ్రీలు ఇస్తున్నారు. ఇవ్వండి, మంచిదే. మేమేమంటారు అంటే మహాత్మా జ్యోతిబా పూలేకి ఇవ్వండి. ఇవ్వరు, ఎందుకంటే దశావతారాల గురించి చెప్పాడు కాబట్టి ఆయనకి ఇవ్వరు. యుద్ధం జరగాలని కోరుకుందాం, అందరూ ఏకతాటిపైకి వచ్చి, బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి దాన్ని జరిగి ముందుకు జరిపి, మరి మీరు అన్నట్టు మీలో ఉన్న ఒక కసి, ఆవేదన, ఆవేశము అన్నీ కనబడుతున్నాయి. చూద్దాం, రానున్న రోజుల్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తప్పకుండా మీరు కూడా శ్రీకారం చుట్టాలి. మీరు కూడా మాతో రావాలి. జిల్లా తిరగాలి. జిల్లాలో బహుజనులను ఏకం చేయాలి. వాళ్ళ యొక్క స్వరాలను కూడా మీరు వినిపించాలి. ఈ 6000 గ్రామ స్వరాజ్యాల నిర్మాణంలో నేను ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. క్రెడిట్ విల్ గోస్ టు మీ యూట్యూబ్ మీది. మీ నుంచి కూడా ఇది శ్రీకారం చుట్టబడుతుంది. ఇక్కడి నుంచి మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి పనిచేయండి. తప్పకుండా 6000 గ్రామ స్వరాజ్యాలు నిర్మించడానికి మీరు వచ్చి నిలబడి మాట్లాడుతున్నారు, చేస్తున్నారంటే ఈ జన్మకి ఇంతకంటే ఏం కావాలండి? చాలా గొప్ప పని కదా. దీన్ని మించింది ఏమైనా ఉంటుందా చెప్పండి? ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్తవ్యంలో తప్పకుండా అగ్రవర్ణాల్లో ఉన్న ప్రగతిశీలవాదులంతా కూడా తప్పకుండా కలిసి వస్తారు మాతోటి. అన్ని వర్గాల వాళ్ళు వస్తారు, ఎస్సీ ఎస్టీలు వస్తారు, మహిళలు వస్తారు. అందరం కలిసి మనం అనుకున్నటువంటి రేషియోలో ABCD రిజర్వేషన్స్ ఉంటాయి బీసీల్లో. ఏ గ్రూపులో 55-60 మంది ఉంటారు. బి గ్రూపు, సి గ్రూపు, డి గ్రూపు, ఈ గ్రూపుల వారీగా అందరికీ ప్రాతినిధ్యం కల్పించే పని కూడా చేయాలి. సైంటిఫిక్గా అందరికీ షేర్. అది సంపద పెంచడం, అది సంపద పంచడం. ఆ పని చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రావాలి. మాటలు ప్రగతిశీల మాటలు చెప్పడం కాదు, ప్రోగ్రెసివ్గా చెప్పడం కాదు. కంచెలు కూల్చామంటారు. రండి, మా ఊర్లో ఉన్నట్టు మాదిగ వాడ మధ్యలో కంచెలు కూల్చండి. ఫస్ట్ వచ్చి అక్కడ కూల్చకుండా ఇక్కడ మాట్లాడకండి. ఏం కూల్చారు? ఆఫీసుల ముందు ఫెన్సింగ్లు వేయటం కాదు. రండి, ఊర్లలో ఉన్నటువంటి వాడల మధ్యలో ఉన్నటువంటి చిచ్చు రగులుతున్నటువంటి పరిస్థితి నుంచి గ్రామాన్ని కాపాడండి. అది కదా గాంధీ చెప్పింది, గ్రామ స్వరాజ్యం. ఒక నెత్తుటి చుక్క రాలకుండా, కర్రలు పట్టుకొని యుద్ధం చేయకుండా, బహుజనులు వాళ్ళ యొక్క చైతన్యంతో తప్పకుండా ఈ యుద్ధం చేస్తారు. యుద్ధాలు అక్కర్లేదు, ఆయుధాలు అక్కర్లేదు, మందుగుడు సామాగ్రి అక్కర్లేదు. వాళ్ళ చైతన్యమే వాళ్ళని గెలిపిస్తుంది. ఆ గెలుపుకి మీరు కూడా సహకరించండి. మనందరం కలిసి అడుగు వేద్దాం. అందరము మనం మనుషులమే అన్నటువంటి దశకు సమాజాన్ని తీసుకుపోదాం. దీంట్లో నీ కులము నా కులం లేదు, అసలు కులం అన్నది లేదు. ఇది సిగ్గుబాటు అంశం. కులం లేని సమాజాన్ని, ఈ సిగ్గులేని సమాజానికి సిగ్గొచ్చే విధంగా చేద్దాం. అది తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్.